Hello everyone, welcome to our channel. Once observe this question. It was asked previously in the SBI clerk preliminary examination. So ఒకసారి read the question carefully. ఇక్కడ error correction question అండి. So find out the part which has a grammatical error. Okay. So each of the employees whom the company has chosen to take part in the international seminar to be conducted in the city hall are up to mark. ఇక్కడ వన్ ఆఫ్ ద గ్రామర్ రూల్స్ ఏంటనంటే, సో ఇక్కడ సబ్జెక్టు వర్బ్ అగ్రిమెంట్ పార్ట్లో ఈచ్ ఆఫ్ వచ్చిందనుకోండి, ఈచ్ ఆఫ్ వచ్చిన తర్వాత నౌన్ షుడ్ బి ప్లూరల్లో ఉండాలి. నౌన్ షుడ్ బి ఎలా ఉండాలంటే ప్లూరల్లో ఉండాలి. వర్బ్ ఎలా ఉండాలని అంటే సింగులర్లో ఉండాలి. ఓకే, సో ఈచ్ ఆఫ్ ది ఎంప్లాయీస్ అనేది ఇక్కడ మనకి సబ్జెక్ట్. ఓకే, సో ఈచ్ ఆఫ్ ద తర్వాత నౌన్ ఎలా ఉండాలి, ప్లూరల్లో ఉండాలి. ఎంప్లాయీ అనేది ఇక్కడ నౌన్. ఓకే, సో ప్లూరల్లో ఉండాలి కాబట్టి ఎంప్లాయీస్ వచ్చింది, దట్ ఈస్ ఓకే. ఈ హూమ్ ద కంపెనీ హ్యాస్ చూసన్ టు టేక్ పార్ట్ అనేది అది అడిషనల్ ఇన్ఫర్మేషన్, కామా మధ్యలో ఉంది చూడండి. బట్ ఇక్కడ వర్బ్ ఇక్కడ ఉందంటే చూడండి ఆర్. ఓకే, సో ఇక్కడ వర్బ్ ఇక్కడ ఉంది. ఓకే, సో అంటే ఈ సబ్జెక్ట్ వర్బ్ ఇక్కడ ఉంది. వర్బ్ ఎలా ఉండాలి, సింగులర్లో ఉండాలి. ఆర్ అనేది ఏంటి, ప్లూరల్. దీనికి సింగులర్ ఏంటి, ఈజ్. ఓకే, సో ఇక్కడ మరి వాజ్ రావచ్చు కదా అని అంటే ఇక్కడ ఆర్ అనేది ఉంది, వర్ ఉంటే వాజ్ వచ్చేది. ఓకే, సో టెన్స్ బేస్డ్గా మనం చూడాలి. సో ఏది రావాలి, ఈజ్ రావాలి. ఓకే, అంటే పార్ట్ డీలో మిస్టేక్ ఉంది. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ ఆర్ దేర్ షుడ్ బి ఏంటండి ఈజ్ అనేది ఉండాలి. సో పార్ట్ డీలో మనకి మిస్టేక్ ఉంది. ఓకే.